అందరికీ నమస్కారం. లెగ్స్ ఈ రోజు తప్ప తినాలనిపించిందండి. ఉల్లిపాయలు, జీలకర్ర, కరివేపాకు అన్ని ఫుల్ గా ఇప్పించుకునేది తయారు చేయించుకున్నాను. తప్ప ఇప్పుడు కూడా చాలా రోస్ట్ గా కాల్పించుకోవాలి. చాలా బాగుంటది. మొత్తానికి ఇంటికి అయితే తీసుకుని వచ్చేసి తినేస్తున్నాను. టేస్ట్ అయితే మామూలుగా లేదు, దొరికిపోయింది. చట్నీ కూడా చాలా బాగుంది. నెక్స్ట్ 2 పూరి అయితే తింటున్నాను. పూరి కూడా అయితే చాలా బాగుంది. టేస్ట్ బాగుంటే చాలు థమ్స్అప్ పడిపోవాల్సిందే. చాలా మంది మెసేజ్ లోని కామెంట్స్ లోని థమ్స్అప్ మానేమంటున్నారు. ఖచ్చితంగా మానేస్తాను మీ గురించి అయితే. నా ఆవకాయ తయారు చేసినప్పుడు చూసారు కదండి, కూరమాకాయ ఇదే అనమాట. టేస్ట్ చేస్తున్నాను. ఉప్పు కారం మొత్తం కరెక్ట్ గా సరిపోయింది అనమాట. మీరు కనుక ఈ పచ్చని ఎక్స్పీరియన్స్ చేయాలంటే పైన ఇన్స్టాలో లింక్ ఉంటది అనమాట. దాంట్లోకి వెళ్ళి మీరు అయితే కొనుక్కోవచ్చు. నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది. నెక్స్ట్ ములక్కాడ, కోడిగుడ్డు, ఎండ్రయ్య. నాకు ఎండ్రయ్యలు అంటే చాలా ఇష్టం. ఎందుకంటే ఎండ్రయ్య ఏదన్నా కర్రీలో వేసినప్పుడు ఎవరికైనా టేస్ట్ అయితే వచ్చేస్తుంది. నాకైతే మటుకు చాలా ఫేవరెట్. ఇది గుత్తి దొండకాయ. ప్రతిరోజు అందరూ డైలీ నాన్ వెజ్ అని అంటున్నారు అనమాట. అందుకే వెజ్ అయితే అంటున్నాను ఎక్కువ. రోజు ఎందుకు థమ్స్అప్ కాకుండా స్ప్రైట్ అయితే తాగాలనిపించింది. అంటే ఆల్రెడీ మార్నింగ్ తాగేసాం థమ్స్అప్, అందుకు స్ప్రైట్ తాగాను. నెక్స్ట్ మామిడికాయ పప్పు, అందులో ఆవకాయ నంచుకుని తింటే నిజంగా ఉంటుంది. టేస్ట్ మామూలుగా ఉండదు. నిజంగా పప్పు చాలా రోజులు తరుతున్నానండి నేను. నిజంగా అమృతం అనమాట.